మనందరికీ గరుత్మంతుడు తెలుసు కదా. అంత గొప్ప బలం కల గరుత్మంతుడి జననం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి భార్యలు వినత, కద్రువ. వారిలో కద్రువ సంతానం సర్పాలు. వినతకు అనూరుడు జన్మించి సూర్యుడి రథసారథిగా వెళ్లిపోయాడు. ఆమె రెండవ కుమారుడు జన్మించడం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ఒకరోజు వినత, కద్రువ సముద్రం దగ్గర విహరిస్తున్నారు. ఆ సముద్రం ఒడ్డున క్షీరసాగర మథనంలో పుట్టిన ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రం అందంగా స్వేచ్ఛగా విహరిస్తోంది. వినత, కద్రువలు ఆ సముద్రుడి అలలు, వాటి అందాలు చూసి సంతోషిస్తున్నారు. సముద్రాన్ని చూస్తే అందరూ చిన్నపిల్లల్లా అయిపోతారు కదా. అలాగే పద్మం వంటి ముఖం కల వినత, కద్రువలు కూడా సముద్రాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నారు. ఆ సముద్రం దగ్గరే ఉన్న తోటలలో ఉన్న లతలు, పువ్వులు, పక్షులు చూసి ఆనందిస్తూ అక్కడే తిరుగుతున్న ఉచ్చైశ్రవాన్ని చూశారు. కద్రువ వినతతో, చూడు, అంత తెల్లటి గుర్రంలో చంద్రుడిలో మచ్చలాగా తోక మాత్రం నల్లగా ఉంది అని అంది. అప్పుడు వినత, అక్క, నువ్వే కళ్ళతో చూసావే, ఆ గుర్రం మహాత్ముని కీర్తిలాగా మచ్చ లేకుండా తెల్లగా వెలిగిపోతోంది అని అంది. కద్రువ, సరే అయితే ఆ తెల్లని గుర్రంలో మచ్చ ఉంటే నువ్వు నాకు దాసివి అవ్వు, లేకుంటే నేను నీకు దాసిని అవుతాను, పందెం వెయ్యి అని అంది. వినత అందులో ఏదో మర్మం ఉందని ఆలోచించకుండా తన స్వేచ్ఛని పణంగా పెట్టి పందెం వేసింది. అప్పుడు వినత కద్రువతో, పద, మనం వెళ్ళి ఆ గుర్రాన్ని చూద్దాం అని అంది. కద్రువ, ఇప్పుడొద్దు, భర్తకు సేవ చేసే సమయమైంది అనే సాకు చెప్పి రేపు ఉదయమే వచ్చి చూద్దాం అని అంది. వారిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. కద్రువ తన పుత్రులైన పాములతో, పుత్రులారా, మీరు నేను చెప్పినట్టు చేసి నన్ను కాపాడండి. ఇది మీరు చేయలేనిది కాదు. ఒక తెల్ల గుర్రం తోకకు చుట్టుకుని దానిలో మచ్చ ఉండేట్టు చేయండి. అప్పుడు మీ చిన్నమ్మ వినత నాకు దాసి అవుతుంది. మీరు అలా చేయకపోతే నేను వినతకు దాసిని అవుతాను. ఇలా మేమిద్దరం పందెం వేసుకున్నాం అని చెప్పింది. అప్పుడు ఆ పాములు, ఇది తప్పు, తల్లి చెప్పిందని అధర్మం చెయ్యొచ్చా అని ఆలోచించి ఆ పని చెయ్యలేమని కద్రువకు చెప్తారు. అప్పుడు కద్రువకి పట్టలేనంత కోపం వచ్చి అలా అనవచ్చో లేదో ఆలోచించకుండా ఇలా అంది. పరీక్షిత్ కుమారుడైన జనమేజయుని సర్పయాగంలో పడి పాములన్నీ మరణం పొందుగాక అని శాపం ఇచ్చింది. ఇందులో పాముల తప్పేమీ లేదు. కేవలం తను చెప్పిన పని చెయ్యని కారణంగా క్రోధంతో తన బిడ్డలకి తానే శాపం ఇచ్చింది. వినత, కద్రువలు మాట వరుసకు వేసిన పందెం ఖరీదు కొన్ని జీవితాలు. ఆ పాములలో శాపం అనుభవించడం ఇష్టం లేక కర్కోటకుడు అనే పాము తల్లి చెప్పినట్టే ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకుని ఉంది. తరువాతి రోజు వినత, కద్రువలు వెళ్లి ఆ గుర్రాన్ని చూశారు. దాని తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా ఉంది. అందువల్ల పందెంలో కద్రువ గెలిచింది. వినత కద్రువకు దాసి అయ్యి ఆమె చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంది. అలా 500 సంవత్సరాలు గడిచాయి. వినత రెండవ గుడ్డు పగిలి అందులోంచి పర్వతాలను కూడా చెదరగొట్టగలిగే విశాలమైన రెక్కలు గలవాడు, తన బలమైన కాంతివంతమైన శరీరంతో సూర్యుడి తేజస్సును తిప్పికొట్టేవాడు అయిన గరుత్మంతుడు పుట్టి తన తల్లి వినతకు ఎంతో ఆనందం కలిగించాడు. వెంటనే ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన ఆకాశంలోకి ఎగిరితే ఎలా ఉందంటే, ఏదో ఒక పర్వతం రెక్కలొచ్చి ఎగిరితే ఎలా ఉంటుందో అలా ఉంది. తిరిగి తన తల్లి వినత దగ్గరకు వచ్చి నమస్కరించాడు. తరువాత పక్కనే ఉన్న సవతి తల్లి అయిన కద్రువ దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. అతన్ని చూసి కద్రువ అసూయపడి ఇలా అంది, నా కొడుకులైన పాములను ఎక్కించుకుని తిరుగు, వారు ఏ పని చెప్పినా కాదనకు అని తన కొడుకులను గరుత్మంతుడికి అప్పగించింది. గరుత్మంతుడు కూడా కద్రువ చెప్పిన పనులన్నీ తన తల్లి అంగీకారంతో వినయంగా చేస్తున్నాడు. గరుత్మంతుడు ఆ పాములను వీపుపైన పెట్టుకుని ఎగిరి పర్వతాలు, అడవులు, ద్వీపాలు మొదలైన వాటినన్నిటినీ చూపిస్తున్నాడు. ఒకరోజు అలాగే గరుత్మంతుడు పాములను ఎక్కించుకుని వాయువేగంతో సూర్యమండలం దగ్గరకు వెళ్ళాడు. ఆ సూర్యుడి వేడికి పాములన్నీ కాలి జారి పడిపోయాయి. కద్రువ కోపంతో గరుత్మంతుడిని నిందించింది. ఎంతైనా గరుత్మంతుడు పాముల కంటే చిన్నవాడు కదా, పాపం తెలియక చేసిన తప్పుకు నింద పడవలసి వచ్చింది. అప్పుడు కద్రువ ఇంద్రుడిని భక్తితో పూజించి ఇలా ప్రార్థించింది, రాక్షస సంహారివైన ఓ ఇంద్రుడా, ఈ లోకంలో ఉండేవారందరూ నీ దయతోనే జీవిస్తున్నారు. నీ వజ్రాయుధం యొక్క రక్షణ ఉండడం వల్లే అన్ని లోకాలు శాంతిని పొందుతాయి. లోకాలన్నిటిలో సుందరమైన వాడా, నాకు రక్షకుడవు అవ్వు అని పొగిడింది. ఇంద్రుడు అనుగ్రహించి పాములపైన వర్షం కురిపించి పాములకు ఉపశాంతి కలిగించాడు. ఇలా కద్రువ ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా వినత, గరుడుల చేత అన్ని పనులు చేయించుకుంటూ ఉంది.
అప్పుడు ఒకరోజు గరుత్మంతుడు తల్లితో ఇలా అన్నాడు, గొప్ప గొప్ప పర్వతాలనే నా విశాలమైన రెక్కలతో పదునైన ముక్కుతో పొడి చేయగలిగే గొప్ప బలమున్న నాకు ఈ నీచమైన పాములను వీపు మీద మోయటానికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు వినత తన సవతి అయిన కద్రువతో వేసిన పందెం, పెద్ద కొడుకు అనూరుడు ఇచ్చిన శాపం గురించి గరుడుడికి చెప్పి ఇలా అంది, ఓ పక్షి శ్రేష్ఠుడా, నీ వల్ల నా దాసితనం పోతుందని అనూరుడు చెప్పిన మాట వల్ల నాకు కలిగిన బాధనంతా మర్చిపోయి సుఖంగా ఉన్నాను సుమా. కుమారులు శక్తివంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే కదా. నీలాంటి యోగ్యుడైన కొడుకు ఉండగా నేను ఇంక దాసిగా ఉంటానా అని చెప్పింది. అది విని బాధపడి గరుడు పాముల దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, నా తల్లికి నాకు ఉన్న దాస్యం పోవడానికి మీరు ఏది అడిగినా నేను చేస్తాను. దాని గురించి ఆలోచించండి. అప్పుడు పాములు గరుత్మంతుడిపై జాలిపడి ఇలా చెప్పారు, నువ్వు వేగం, బలం, పరాక్రమం గల పక్షి శ్రేష్ఠుడవు. నీ దాస్యం పోగొట్టుకోవాలనుకుంటే మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు అని చెప్పారు. అది విని గరుడు ఎంతో సంతోషంతో అలాగే అమృతం తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు. ఇక్కడ పాములు తమ తల్లి కద్రువ ఇచ్చిన శాపం నుంచి బయటపడటానికి అమృతం ఉపయోగపడుతుందని భావించి ఆ పనికి యోగ్యుడైన గరుత్మంతుడికి అప్పగించారు. మరి గరుడు అమృతం తెచ్చాడా లేదా? ఈ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్వస్తి.